ఒక విషయాన్ని ఈరోజు మనం ఆలోచన చేస్తాం. అదేంటంటే మరణించినటువంటి వారి యొక్క స్థితి ఎలా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. చాలాసార్లు మనం మనం చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం కదా. భర్తలైతే భర్తల గురించి, తల్లిదండ్రుల గురించి, తాతయ్యల గురించి, అన్నదమ్ముల గురించి ఎలా ఉంటారు, అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు వాళ్ళు అనే ఆలోచన చేస్తాం కదమ్మా. చేస్తారా? ఎప్పుడైనా వాళ్ళ గురించి ఆలోచన చేసి మనం ఏమన్నా ప్రయత్నాలు చేసామా వాళ్ళ గురించి తెలుసుకోవడానికి? చేసామా? చేయలేదా? మన చనిపోయిన మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు వాళ్ళకి ఏం కావాలో ఏంది అని ఎప్పుడన్నా సోది చెప్పించుకున్న వాళ్ళు లేరమ్మా? ఇదిగో పలానా ఆయన సోదిలో వచ్చాడు, ఇలా చెప్పాడు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయా లేవా? చాలా సందర్భాలు. అంటే మనం వాళ్ళ గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. ఇప్పుడు దినం రోజు ఏం చేస్తాము? పిండం పెడతాం. పిండం పెట్టినప్పుడు ఏం చేస్తాం? కాకులు వచ్చి తినేస్తాయి. కాకులు వచ్చి తినిస్తే ఎవరు వచ్చి తిన్నారనుకుంటాం మనం? చనిపోయిన వ్యక్తి వచ్చి తినేసాడు అనుకుంటాం. అంటే చనిపోయినటువంటి వారు ఎక్కడున్నారని అనుకుంటున్నాం మనం? ఇంకా ఇక్కడే ఉండి అక్కడక్కడ తిరుగుతాం. కొంతమంది అంటారు, కొంతమంది చనిపోయి మన ఇంటి చుట్టే కాపలా కాస్తున్నారా అని అంటూ ఉంటారు. అంటే భూమి మీద అంటే చాలా సందర్భాల్లో ఇలా మనం ఆలోచిస్తూ వెళ్తే, లేకపోతే కొంతమంది ఏమంటారంటే ఒకవేళ పూర్ణకి పెళ్ళి అయ్యి కొడుకు పుట్టాడు అనుకోండి, కృష్ణలాగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమనుకుంటాం? జనరల్గా అన్నే పుట్టాడు నాకు అనుకుంటాడు కదా. అంటే అలా అనుకుంటూ ఉంటాం. వాస్తవానికి అంటే అసలు వాస్తవానికి వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ గురించి మనం ఆలోచిస్తే వాళ్ళు ఉండే స్థలాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాడు గ్రంథకర్త. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనంలో యోసేపుని అన్నలు అమ్మివేసిన తర్వాత యాకోబు దగ్గరకు వచ్చి అబద్ధం చెప్తాడు. నీ కొడుకుని ఏవో చీల్చేసినవి, ఇదిగో అతని అంగి అని రక్తంలో ముంచేసి తీసుకొచ్చేసి అతనికి చూపిస్తారు. అప్పుడు అతను బాధపడుతూ ఒక మాట అంటున్నాడు. 37వ అధ్యాయం 35వ వచనంలో ఆదికాండము, అతని కుమార్తెలందరూ అతని ఓదార్చుటకు యత్నం చేసెను. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని వద్దకు వెళ్ళేదనని చెప్పి చాలు. అంటే యోసేపు చనిపోయాడు అని డిక్లేర్ అయిపోయాడు, ఈయన కన్ఫర్మ్ అయిపోయాడు. అందుకు ఇక ఇతను బాధపడుతున్నాడు. బాగా ప్రేమించిన వ్యక్తి యోసేపు, ఇష్టపడినటువంటి వ్యక్తి, ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తి యోసేపు. అందుకే ఏం చేశాడు యాకోబు? 11 మందికి కుట్టించకుండా స్పెషల్గా ఒక మంచి అంగిని కుట్టించాడు. ఎవరికి? యోసేపుకి. అంటే అంత ప్రేమించేవాడు యోసేపుని యాకోబు. అప్పుడు యోసేపు చనిపోయాడని సంగతి తెలిసిన తర్వాత ఇతను కుమిలిపోతూ ఒక మాట అన్నాడు. ఇప్పుడు ఆ మాట కోసం ఈ విషయాన్ని మనం చదువుకున్నాం. ఏంటి ఆ మాట? నేను ఎక్కడికి వెళ్ళిపోతాను అంటున్నాడు? మృతుల లోకము. అంటే చనిపోయినటువంటి వారు నివసించే ప్రదేశాన్ని, స్థలాన్ని మృతుల లోకము అంటే చనిపోయిన వారు అక్కడ నివసిస్తారు అన్న విషయాన్ని మనం ఆలోచన చేయొచ్చు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో అపోస్తులైన పౌలు సంఘం స్థాపించబడిన రోజు ప్రసంగిస్తూ ఒక సందర్భాన్ని అక్కడ మనం తెలియజేశాడు. 2వ అధ్యాయం 31వ వచనంలో యేసుక్రీస్తు వారిని గురించిన ప్రవచనాన్ని, కీర్తనల గ్రంథంలో తెలియజేసిన ప్రవచనాన్ని ఎత్తి చూపిస్తూ, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. చాలమ్మా. ఇక్కడ దావీదు ప్రవచనాన్ని గురించి తెలియచేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు చనిపోయినప్పుడు అందరి వలె భూమిలో పాతిపెట్టబడి కుళ్ళిపోయి, లేకపోతే ఆయన
పరదేశంలోనికి వెళ్ళిపోయి అక్కడ ఆగిపోయి అక్కడ కొంతకాలం వెయిట్ చేసి అలా ఉండలేదు, పాతాళంలోకి వెళ్ళిపోయి ఆగిపోలేదు. మరి ఏమయ్యాడు అనంటే చనిపోయి లేచి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. తండ్రి కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. అప్పుడు ఇక్కడ ఏమన్నాడంటే పాతాళంలో విడిచిపెట్టబడలేదు అంటే జస్ట్ అలా వెళ్ళిపోయాడు అనమాట ఆయన. అప్పుడు చనిపోయినటువంటి వ్యక్తి మొట్టమొదట ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఎక్కడికి వెళ్ళిపోతాడమ్మా? పాతాళంలోకి. ఇందాక యాకోబు ఏ స్థలం గురించి మాట్లాడాడు? మృతుల లోకము అన్నాడు. ఇప్పుడు ఇక్కడ పేతురు అంటున్నాడు, సంఘ స్థాపన రోజు ప్రసంగిస్తూ ఏమంటున్నాడు? ఏ ఏ ఏ ఏ స్థలాన్ని గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? పాతాళము. మనిషి చనిపోయిన తర్వాత వెంటనే ఒక వ్యక్తి ఎక్కడికైనా వెళ్తారా అని అంటే పాతాళానికి వెళ్తారు, మృతుల లోకానికి వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉన్నప్పుడు ఇద్దరు దొంగలు అటు ఇటు ఉన్నారు. ఆ సమయంలో ఒక దొంగ అన్నాడు, ప్రభువా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అన్నాడు. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అన్నాడు. లోకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనంలో, లోకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనంలో మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వర్డ్ కదా అది. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. అంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తి ఏ స్థలానికి వెళ్తాడనమాట? ప్యారడైస్ అంటారు ఇంగ్లీష్లో. పరదైస్కి వెళ్తారు. వాస్తవానికి పరదైసు అనే పదం ఎక్కువగా దేవుని నమ్ముకొని దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి చనిపోయినటువంటి వారు వెళ్ళే స్థలాన్ని సూచిస్తూ ఉంది. అలాగే మనందరికీ బాగా పరిచయమైనటువంటి విషయం లోకాసు వార్త 16వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే 23వ వచనం చదవమ్మా. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మును ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలల్లో వేతన పడేటువంటి ప్రదేశం, అంటే వేతన పడుచున్నాను అన్నాడు అని అంటే చనిపోయిన తర్వాత దేవుని యందు విశ్వాసం ఉంచి సత్యాన్ని తెలుసుకొని ఈ లోకంలో ప్రభునందుండి మృతి నొందినటువంటి వారు నెమ్మది పొందుతారు. తర్వాత వచ్చిన చదువమ్మా. కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖం అనుభవించావు, అలాగనే లాజరు కష్టం అనుభవించునని జ్ఞాపకం చేసుకో. ఇప్పుడైతే నెమ్మది పొందుతున్నాడు. చాలమ్మా. అంటే చనిపోయిన వ్యక్తి వేదనకరమైన స్థలానికి వెళ్ళే అవకాశం ఉంది దేవుని నమ్మకపోతే. చనిపోయిన వ్యక్తి నెమ్మది పొందే ప్రదేశానికి వెళ్ళే అవకాశం ఉంది దేవుని నమ్మితే. అంటే అసలు చనిపోతే ఎక్కడికి వెళ్తాం, వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయం ఆలోచన చేస్తాం. కాకపోతే ఆ వెళ్ళే ప్లేస్ గురించి మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం. ఏ ఏ విషయాల గురించి ఆలోచన చేసాం? నంబర్ 1 మృతుల లోకము అన్నాడు. అలాగే నంబర్ 2 పాతాళము అన్నాడు. ఇంకా పరదైసు అన్నాడు. వేదనకరమైన స్థలము, నెమ్మదికరమైన స్థలం. ఈ విధంగా ఒక వ్యక్తి చనిపోతే ఆ ప్లేస్లోనికి, పాతాళానికి, మృతుల లోకానికి వెళ్తాడనమాట. ఇప్పుడు అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు ఎలా ఉంటారు, అక్కడ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, అసలు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా తెలుసుకోవాలని అనిపించిందా మనకి? అనిపించలేదా? అసలు చనిపోయి వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? కొంతమంది అంటారు కదా, చనిపోయినప్పుడు కోరికలు తీరకపోతే దయ్యంలాగా అయిపోయి
నాకు ఆ కోరికలు తీర్చి ఈ కోరికలు తీర్చు అని ఊగిపోతూ ఉంటారు. అప్పుడు ఏమనుకుంటారు వీళ్ళు, ఆయన వచ్చేసాడు కావాలా, ఆమె వచ్చేసి పూనింది కావాలా ఏమికి, కాబట్టి ఆమె ఏది చెప్తే అది చేసేస్తారు. ఇక ఇక వాళ్ళు ఏది చెప్తే అది చేసేస్తారనమాట. అంటే వాళ్ళ పరిస్థితి ఇంకెక్కడే ఉందనుకుంటున్నారు, లేకపోతే ఇక్కడెక్కడే తిరుగుతున్నారు అనుకుంటున్నారు, ఇక్కడే ఉండిపోయారు అనుకుంటున్నారు. కాదు, వాళ్ళ పరిస్థితి మనం అనుకున్నట్లుగా లోకంలో కోరికలు తిరగటం లేదు. లేకపోతే సుఖం కోసం, లేకపోతే ఎందుకో వాళ్ళకి ఇబ్బంది అయి చనిపోయి ఎక్కడెక్కడే తిరగతా ఉండరు. లేకపోతే చనిపోయిన తర్వాత కుక్కగానో పందిగానో లేకపోతే ఇంకొక దానిగానో పుట్టి ఎక్కడెక్కడ ఏదో చేస్తున్నారు. లేకపోతే కాకి లాగా కొంతమంది అంటారు, కాకి ఏదన్నా వచ్చి అరుస్తుంది అనుకో, ఏదో జరుగుతుంది అందుకే అరుస్తుంది. లేకపోతే ఇదిగో మా నాన్న వచ్చి అరిశాడు, లేకపోతే మా తాత వచ్చాడు, మా నాయనమ్మ వచ్చింది, మా జేజి వచ్చింది అందుకే అరుస్తుంది. అలాగ అవకాశం ఉండదండి. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఉండదండి. వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దంటే చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది. చనిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉండిద్దో కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చూస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపం లేకుండా చేయము. నీవు పోవు పాతాళమందు పని అయినను ఉపాయమైనను తెలివి అయినను. ఇందాక మనం పాతాళం గురించి ఆలోచన చేసామా, చేయలేదా? చేసాం. ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? పాతాళానికి వెళ్తాడు. అప్పుడు పాతాళంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? అక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటంటే, వాళ్ళు ఇంకేదైనా చెయ్యాలి అని ఆలోచన చేశారనుకోండి, అవకాశం ఉందా? లేదు. లేకపోతే వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఇదిగో అరే మనం ఎలా జీవించి ఉండాల్సిందే భూమి మీద, అలా జీవించలేదే, ఎలా చేస్తుంటే బాగుండేది, ఇప్పుడు నాకు ఎంతో మేలు జరిగేది అని ఆలోచన చేసి అక్కడ ఏదన్నా మారు మనసు పొందాలి, తెలుసుకోవాలి అని ప్రయత్నం చేశారనుకో, కుదిరిద్దమ్మా? కుదరదు. పోనీ అక్కడ ఏదైనా పని చేసి సంపాదించాలనుకున్నారో అనుకోండి, కుదిరిద్దా? కుదరదు. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఎగ్జామ్ రాశాడు, ఎగ్జామ్ రాస్తూ ఉన్నాడు. ఎన్ని గంటలు రాస్తారు ఎగ్జామ్? పూర్ణ 3 గంటలు పట్టిద్ది. 3 గంటల తర్వాత ఇన్విజిలేటర్ వచ్చి ఏం చేస్తాడు? నువ్వు రాస్తానే ఉన్నావు అనుకో, ఆయన వచ్చి ఏం చేస్తాడు? పేపర్ తీసేసుకుంటాడు. పేపర్ తీసేసుకున్న తర్వాత కిందకు వస్తాడు. కిందకు వచ్చి అరే రే రే ఈ క్వశ్చన్కి పలానా ఆన్సర్ కదా, తెలిసింది కూడా టెన్షన్లో మర్చిపోయాను అబ్బా. ఇప్పుడు కిందకు వచ్చేసిన తర్వాత నువ్వు తెలిసింది పెట్టకపోయినా సరే ప్రయోజనం ఉందా? లేదు. ఇది రాసి ఉంటే బాగుండు అంటే కుదరిద్దా? కుదరదు. ఇంకొద్దిగా టైం ఉంటే బాగుండేదే అనుకుంటే కుదిరిద్దా? కుదరదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు చనిపోయినటువంటి వారు ఎదుర్కొంటూ ఉంటారండి. ఆ పరిస్థితుల్లో ఉంటారండి. ఇలా చేసుంటే బాగుండేది, ఇలా బ్రతుకుంటే బాగుండేది, ఇలా జీవించుంటే బాగుండేది, నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదండి వాళ్ళ పరిస్థితి. అందుకే సొలొమోను అంటాడు, నీవు పోవు పాతాళమందు బుద్ధి అయినను జ్ఞానమైనను ఉపాయమైనను తెలివి అయినను లేదు. అది చాలాసార్లు మనం అందుకే ముందుగా కొన్ని విషయాలు మనం ఏదైనా ఒక పని చేయాలంటే ముందుగా కనుక్కుంటూ ఉంటాం. ఇది ఎలాగైతే చేసిన వాళ్ళనో లేకపోతే ఆ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనో ఏంటని కనుక్కుంటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా మనం ఆలోచన చేస్తే అనుభవం కలిగినటువంటి సొలొమోను దేవునితో మాట్లాడినటువంటి వ్యక్తి, సంకల్పాన్ని ఎరిగినటువంటి వ్యక్తి, చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి సొలొమోను. కాకపోతే తాను సెల్ఫ్ కంట్రోల్గా ఉండి దేవుని చిత్తానుసారంగా బ్రతకలేకపోయాడే తప్ప తనకి ఎంత జ్ఞానం ఉంది బైబిల్ విషయంలో? బోల్డ్ ఎంత జ్ఞానం ఉంది ఆయనకి. ఆయన రాసిన గ్రంథాలను మనం చదివితే అసలు జ్ఞాన గ్రంథాలని ఒక పేరుంది. ఆయన రాసిన పుస్తకాలకే జ్ఞాన గ్రంథము అనే పేరుంది. అంత జ్ఞానం కలిగిన వాడు సొలొమోను. ఆయన చెప్తున్నాడు, నీవు పోవు పాతాళమునందు నువ్వు చనిపోయిన తర్వాత నువ్వు అసలు ఏమి చేయడానికి అవకాశమో లేదు. అక్కడ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని ఆలోచనలు చేసినా, నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత రికమెండేషన్ చేయగలిగినా అసలు అక్కడ నువ్వు ఇంకేమీ చేయడానికి లేదు. అలా నిర్నిమిత్తంగా ఉండిపోవాల్సిందే.
అలా అలా సైలెంట్గా ఉండిపోవాల్సిందే. అది మారు మనసు పొందటానికి లేదు, దిద్దుకోవటానికి లేదు. అసలు తెలిసిపోద్ది. ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చాడో తెలిసిపోద్ది. ఏ పరిస్థితులు భూమి మీద ఉన్నాయో తెలిసిపోద్ది. తెలిసిన తర్వాత ఏమి చేయడానికి అవకాశమో అదండి చనిపోయిన వాళ్ళ పరిస్థితి మనకు అర్థం కావాలండి. అది నగ్న సత్యం. మనం ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకేమీ చేయటానికి ఉండదండి. మొన్న చనిపోయినప్పుడు తెలిసినప్పుడు నేను ఏలూరులో ఉన్నానండి. చాలా బాధపడ్డాను. ఇక ఇంటికి 12:30 అయిందండి ఆ టైంలో. ఇక ఇంటికి కూడా డైరెక్ట్గా వచ్చి చూశానండి. అంటే చూస్తే చనిపోయినట్టుగా కనపట్ల మనిషి అసలు. ఎలా కనిపిస్తున్నాడు? పడుకున్నట్టుగా కనిపిస్తున్నాడు, నిద్రపోయినట్టుగా కనిపిస్తున్నాడు. యూత్గా యంగ్ కదా, అంత మరీ ముసలోడేం కాదు కదా, చనిపోయినట్టుగా కనిపించడంలా. ఇప్పుడు మనం చనిపోలేదని నేను అనుకుంటే సరిపోయిద్దా? సరిపోదు, కుదరదు. అతని శరీరం ఉంది, చనిపోనట్టుగానే ఉన్నాడు, నిద్రపోతున్నట్టుగానే ఉన్నాడు. కానీ ఏం వెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి? ఆత్మ వెళ్ళిపోయింది. కదులయ్యా కృష్ణ అని చేతులు కదిపితే కదులుతాడా? కాళ్ళు కదుపుతాడా? కదపలేడు కదా. ఆత్మ వెళ్ళిపోయింది. కాబట్టి మనం శరీరాన్ని చూసో, లోక సంబంధమైన పరిస్థితులను చూసో మనం జనరల్గా అంచనాలు వేయకూడదు. లోక సంబంధమైన పరిస్థితులను బట్టి మనం లోక సంబంధమైన ఆలోచనలతో కొనసాగకూడదు. అందుకే వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంటుంది, వాళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. ఇంకా అంటే దాన్ని ఏమంటారు, ఇంకా ఓవర్ అయిపోయింది. ఓవర్ అంటే ఇంకా వాళ్ళు ఏం చేయడానికి అవకాశమో లేదు. తెలిసిన ఇప్పుడు మనకి తెలిసిన దానికంటే బోల్డ్ అనే విషయాలు చనిపోయిన వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళు ఇప్పుడు ఏమి చేయడానికి అవకాశమో లేదు. ఎవరికి ఉంది అవకాశం? ఏదైనా చేసే అవకాశం ఎవరికి ఉందమ్మా? ఇప్పుడు ఎగ్జామ్ రాస్తూ ఉన్న వాళ్ళకి ఏదైనా తెలిస్తే వెంటనే రాసేదానికి అవకాశం ఉంది. రాస్తూ ఉన్న వాడికి గుర్తొస్తే వెంటనే వాడు మేలు పొందుతాడు. ఇప్పుడు ఎగ్జామ్ రాయడం అయిపోయిన తర్వాత ఎన్ని తెలిసినా ప్రయోజనమేమీ లేదు. అది వాళ్ళ పరిస్థితి. మన పరిస్థితి ఏంటి అంటే ఎగ్జామ్ రాస్తూ ఉన్నాం, మనం ప్రాక్టికల్లో ఉన్నాం, మనము ఎగ్జామ్లో ఉన్నాం. అందుకే మనం ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితి మనకి తెలిస్తే మేలు జరుగుతుంది. వాళ్ళ పరిస్థితి మనకు అర్థమైతే మేలు జరుగుతుంది. అందుకే అసలు చనిపోయినటువంటి వాళ్ళ స్థితి ఏంటి అన్న విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. అలాగే లోకాసు వార్త 16వ అధ్యాయము 25 వచనం మనం చదివితే, అందుకు అబ్రహాము, కుమారుడా, నీకు ఇష్టమైనట్టు సుఖం అనుభవించావు, చేసుకొనుము, నెమ్మది పొందుచున్నాడు. ఓకే, ఇక్కడ నుండి రాజాలకున్నట్లును మహా అగాధం ఉంచబడి ఉన్నది. అప్పుడు అతడు, కొంచెం జాగ్రత్తగా వినాలి, ఇది ఇంపార్టెంట్ మనకి. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వానిని పంపవలనని. చాలా సందర్భాల్లో చనిపోయినటువంటి వాళ్ళ గురించి, వాళ్ళకి ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిస్తారని, వాళ్ళు ప్రేమించే వాళ్ళని గురించి ఆలోచిస్తారని, బాగా ఇష్టమైనటువంటి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ గురించి ఆలోచించరండి. చనిపోయే ముందు కూడా ఒకవేళ చనిపోవాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ ఎవరి గురించి ఆలోచిస్తారండి? బాగా ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ముందు వీళ్ళకి నేను చేయగలిగింది ఏంటి, వీళ్ళని ఎలాగ నేను సేవ్ చేయాలి, వీళ్ళని ఎలా నేను వీళ్ళని ఎలాగా సేఫ్ జోన్లో ఉంచి నేను ఈ లోకాన్ని విడిచిపెట్టాలి అని
ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచన చేస్తారండి. అప్పుడు ఒకవేళ చనిపోయిన తర్వాత కూడా ఫస్ట్ ఏ ఆపర్చునిటీ ఉన్నా ఎవరి గురించి ఆలోచన చేస్తారమ్మా? ఫస్ట్ ప్రేమించే వాళ్ళు, ఇష్టమైన వాళ్ళ గురించి ఆలోచన చేస్తారు. ఇప్పుడు ధనవంతుడు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? తనకున్న 5 సహోదరుల గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎందుకని? వాళ్ళంటే తనకిష్టం. ఇప్పుడు నేను ఏ ప్లేస్లో ఉన్నాను? వేదనకరమైన స్థలంలో ఉన్నాను. నాకిష్టమైన 5 సహోదరులు లోకంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి రాకూడదు? నేనున్న స్థలానికి రాకూడదు, వేదనకరమైన స్థలానికి రాకూడదు, పరదైసుకు రావాలి, లాజరున్న నెమ్మది పొందే స్థలానికి రావాలి. కాబట్టి ఆ 5 సహోదరులు కనీసం ఇక్కడికి రాకుండా వాళ్ళైనా సరే నెమ్మదికరమైనటువంటి స్థలానికి వెళ్ళే విధంగా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, కనికరించయ్యా అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు. అంటే ఇప్పుడు మన పితరులు కానీ, మన తల్లిదండ్రులు కానీ, మనకైన వాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే చనిపోతే వాళ్ళు ఆలోచన చేస్తూ ఉంటారా లేదండి? ఆలోచన చేస్తూ ఉండే అవకాశం ఉందా లేదా? శ్రీను, ఉందా? ఖచ్చితంగా ఆలోచిస్తారండి. యేసుప్రభు వారు చెప్పాడండి, అక్కడ పాతాళంలో బాధపడే వ్యక్తి ఆలోచిస్తాడు. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని చనిపోతే చనిపోయిన వ్యక్తి కూడా ఆలోచిస్తాడు వెళ్ళి. ఒకవేళ దేవుణ్ణి నమ్ముకొని నెమ్మది పొందుతున్నాడు అనుకోండి, నెమ్మది పొందే వ్యక్తి ఏం ఆలోచిస్తాడు? నేను నెమ్మదికరమైన స్థలంలో ఉన్నా తనకిష్టమైన వాళ్ళు, నా భార్య, నా పిల్లలు, నా అన్న, నా తమ్ముడు, నా తల్లిదండ్రులు, నా అక్క చెల్లెళ్ళు, వీళ్ళందరూ కూడా నేనున్న స్థలానికి రావాలి అని ఆలోచిస్తాడా? ఆలోచించడా? ధనవంతుడు ఆలోచన చేస్తున్నాడంటే నెమ్మదికరమైన ప్లేస్లో ఉన్న వ్యక్తి ఎందుకు ఆలోచించడు? ఇద్దరు ఆలోచిస్తారు. వేదనకరమైన స్థలంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు, నెమ్మదికరమైనటువంటి స్థలంలో ఉన్న వాళ్ళు ఆలోచిస్తారు. ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు వెళ్ళిపోయినటువంటి స్థలంలో ఇంకా ఏ విధమైన అవకాశాలు లేవు, మనమున్న స్థలంలో ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి. అప్పుడు ధనవంతుడికి చెప్పాడు అబ్రహాము, ఏమని చెప్పాడు? అయ్యా అట్లా కుదరదు, చదువమ్మా తర్వాత. వారు ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి ఒక్కసారి కనికరించయ్యా అబ్రహామా, తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి కిందకి పంపిస్తే నీ నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరును ఒక్కసారి కిందికి పంపిస్తే అతను వెళ్ళి చెప్తాడు, మా పరిస్థితి అంతా వివరిస్తాడయ్యా. అక్కడికి వెళ్తే వాళ్ళైనా ఈ పరిస్థితులను తెలుసుకొని, సత్యం తెలుసుకొని, వాస్తవం తెలుసుకొని ఇక్కడికి రాకుండా జాగ్రత్త పడతారయ్యా అని చెప్పేసి ధనవంతుడైనటువంటి వ్యక్తి పాతాళంలో బాధపడుచు విపరీతంగా రిక్వెస్ట్ చేస్తున్నాడు అబ్రహాముని. అప్పుడు అబ్రహాం అంటున్నాడు, ఏమంటున్నాడు? అబ్రహాము, వారి దగ్గర లోకంలో ప్రవక్తలైన వాళ్ళు, బోధించేవాళ్ళు, వివరించేవాళ్ళు, ప్రవక్తలు చాలామంది ఉన్నారు. వారి మాటలు వినవలెనని తండ్రివైన అబ్రహామా, వాళ్ళ మాటలు వింటే సరిపోద్ది, వాళ్ళు చెప్పింది వింటే సరిపోద్ది, వాళ్ళు నిత్యజీవం పొందుతారు, రక్షణ పొందుతారు అని చెప్పాడు అబ్రహాము. అప్పుడు ధనవంతుడు సరేలే అంటంలా, అలాగనవద్దు, మృతులలో నుండి. అబ్బా, ఎంత ప్రయత్నం చేస్తున్నాడండి ధనవంతుడు, ఎంత విశ్వ ప్రయత్నం చేస్తున్నాడో చూడండి. అసలు అంటే తను చేయగలిగిన సర్వ ప్రయత్నాలు ఒడ్డుతున్నాడండి. అతను ఉన్న ప్లేస్ ఏమో వేదనకరమైనది, బాధకరమైన స్థలంలో ఉన్నాడు, కానీ సర్వశక్తులు ఒడ్డుతున్నాడు. ఎలాగైనా సరే ఈ ప్లేస్కి నా అన్నదమ్ములు రాకూడదు, నా అప్పజెల్లెలు రాకూడదు, నా బంధుమిత్రులు రాకూడదు, నా తల్లిదండ్రులు రాకూడదు, వీళ్ళు నెమ్మదికరమైన స్థలంలోనికి వెళ్ళాలి. చదువమ్మా. మృతుల్లో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. అందుకతడు మోషే ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతులలో నుండి ఒకడు లేచినను. లోకంలో ఉన్న పరిస్థితిని,
లోకంలో ఉన్న వాస్తవికతను కళ్ళకు కట్టినట్లుగా మాట్లాడాడండి అబ్రహాము. కళ్ళకు కట్టినట్లుగా మాట్లాడేశాడండి, స్పష్టంగా చెప్పేశాడండి. అయ్యా ధనవంతుడా, నువ్వు అడుగుతున్నావు బాగానే ఉంది, సరే నీ విషయం అయిపోయింది, ఓవర్. ఇప్పుడు భూమి మీద ఉన్న వాళ్ళని ఏ విధంగా అయినా సేవ్ చేయాలని నువ్వు ఆలోచన చేస్తున్నావు, అది బాగానే ఉంది. కానీ అక్కడున్న వాళ్ళు చెప్పినప్పుడు వారు వినని ఎడల ఇక్కడ నుండి ఒకడు వెళ్ళి చెప్పిన వాళ్ళు వినరయ్యా, వేస్ట్ అని చెప్పేశాడండి. అలాగే ఉందా ఈ లోకం? అలాగే ఉందా లేదమ్మా? అలాగే ఉందండి ఈ లోకం ఇప్పుడు. అలాగే ఉందండి. ఒక వ్యక్తి వచ్చి చెప్పినా అప్పటికప్పుడు ఆశ్చర్యపోతాం, అయ్యో అవును నిజమా, అవునా అని స్టన్ అయిపోతాం. నెక్స్ట్ డే సరామామూలుగా మన జీవితాన్ని పాపంలో కొనసాగిస్తాం. అలాగే ఉందండి ఈ లోకం. అబ్రహాం ఎగ్జాక్ట్లీ చెప్పాడండి. కాబట్టి ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? ఇప్పుడు నెమ్మది పొందుతున్నారా లేకపోతే వేదన చెందుతున్నారా అనేది ఆలోచిస్తే ఏదో ఒక స్థలంలో ఉంటారు, అది కన్ఫర్మ్. అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే, వాళ్ళు ఆలోచన చేసే విధానం ఎలా ఉంటుంది అని అంటే, భూమి మీద ఉన్నటువంటి తమ బంధువుల గురించి ఆలోచిస్తారండి. ఒకవేళ ఈరోజు మనం ఇక్కడికి చేరిన మన ప్రియులు తమ్ముడు రామకృష్ణ గురించి ఆలోచన చేస్తే, అతను ఉన్నాడా అసలు లేకుండా పోయాడా? ఏమన్నా అర్థమైందమ్మా నేను అన్నది? అసలు లేకుండా పోయాడా అసలు ఉన్నాడా ఆయన? అతను లేకుండా పోయే అవకాశం లేదండి. మన చాలామంది అంటుంటారు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు, తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడు అని. అంటే తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయాడంటే ఏ లోకానికి వెళ్ళిపోయాడు? తిరిగి రాని లోకాలకి తిరిగి వస్తాడు ఒకరోజు. తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయింది ఎవరో తెలుసా? ఎవరండి? మార్చుకోలేని, మార్పు చెందని, ఇక మార్చుకోవడం నా వల్ల కాదని చెప్తుంటారు కదా కొంతమంది. అయ్యా కొద్దిగా ఇది మార్చుకుంటే బాగుంటుంది అంటే, అన్నా నా పని అయిపోయిందన్న, ఇక నేను మార్చుకోలేను, నువ్వెన్నైనా చెప్పన్నా, ఇక నా వలన కాదన్న, ఇక నేను మార్చుకోలేను, ఇక నేను అలా మార్చుకోవడం అనేది జరగదన్నా, ఇక చచ్చిపోవడమేను. అంటే ఎవరు వెళ్ళారు తిరిగి రాని లోకాలకి? మారనోళ్ళు వెళ్ళారు, మార్చుకోలేని వాళ్ళు వెళ్ళారు, జీవితాన్ని దిద్దుకోలేని వాళ్ళు వెళ్ళారు, జీవితాన్ని సరిచేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయారు. తిరిగి రాని లోకాలకి చనిపోయిన వ్యక్తులు కాదు, వాళ్ళు వస్తారు ఒకరోజు. దేవుని నమ్ముకుంటే ప్రభువుతో పాటు వస్తారు. తెస్సలోనికలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13-14 వచనాల్లో, నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. నిద్రించిన వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం. అంటే నిద్రించిన వారు అంటే ఎవరు? చనిపోయిన వారు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల, అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. ఖచ్చితంగా వస్తాడు, అంతే. ఖచ్చితంగా క్రీస్తునందుండి చనిపోయిన వాళ్ళు మరలా ప్రభుతో పాటు వస్తారు. ఒకవేళ క్రీస్తునందు లేరు, చనిపోయారు, లేస్తారా తిరిగి? ఖచ్చితంగా లేస్తారు. కాకపోతే వాళ్ళ పరిస్థితి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని అంటే, యోహాను సువార్త 20వ అధ్యాయము పేతురు పత్రిక చూడమ్మా. 2 పేతురు 2:4 వచనంలో, 2 పేతురు 2:4 వచనం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములో త్రోసి తీర్పునకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను. అంటే ఇక వారి పరిస్థితి ఏంటి అక్కడ అంటే, దే ఆర్ రెడీ టు జడ్జ్మెంట్. అంటే ఇక ఇంకేం లేదు,
ఇంకా వాళ్ళు చేసేదానికి ఇంకేమీ లేదు. ఇదిగో ఇది 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 చేద్దాం, ఇది ఇది దిద్దుకుందాం, ఇది నేర్చుకుందాం, ఈ పని చేద్దాం, ఈ మేలు పొందుదాం, ఇలా వెళ్దాం, అలా చేద్దాం అనుకునేదానికి చనిపోయిన వాళ్ళకైతే ఇంకెలాంటి అవకాశము లేదమ్మా. అంటే ఆ పరిస్థితి మనకి స్పష్టంగా తెలియాలి సహోదరి సహోదరులారా, క్లారిటీగా తెలియాలి. ఒకసారి ఈ లోకాన్ని ఒక వ్యక్తి విడిచిపెడితే ఆలోచిస్తాడు, బాధపడే అవకాశం ఉంది, నెమ్మది పొందే అవకాశం ఉంది, ప్రయత్నించే అవకాశం ఉంది, కానీ ప్రయోజనమేమీ లేదు. ఒక్కసారి చనిపోతే, ఒక్కసారి ఈ లోకాన్ని విడిచిపెడితే. అందుకే ఇక్కడ మనం ఆలోచిస్తే మరి ఏంటి ఇంకా వాళ్ళ పరిస్థితి అంటే, వాళ్ళు దేనికోసం ఎదురు చూస్తారు? ఇంకా అంతే, ఇక తీర్పు కోసం ఎదురు చూడడమే. ఇక యేసుప్రభువారు రెండోసారి వచ్చినప్పుడు ఏమైనా దయ చూపిస్తాడా, కరుణ చూపిస్తాడా, జాలి చూపిస్తాడా అని తీర్పు కోసం ఎదురు చూడడమే. ఇప్పుడు ఎగ్జామ్ రాసి వచ్చిన వ్యక్తి ఇంకా మళ్ళీ ఇంకేం చేయడానికి లేదు. దేనికోసం ఎదురు చూడాలి? రిజల్ట్ కోసమే, ఇంకా రిజల్ట్ తప్ప ఇంకేం లేదు. ఇంకా అలాగే ఇప్పుడు ఒక వ్యక్తి చనిపోయి అక్కడ ఉన్న తర్వాత పరదేశంలో లేకపోతే పాతాళంలో లేకపోతే వేదనకరమైన స్థలంలో ఉన్నప్పుడు ఆ వ్యక్తి పరిస్థితి ఏంటంటే తీర్పు కోసం ఎదురు చూడడమే. ఈరోజు ధనవంతుడు తన బంధువుల గురించి, అన్నదమ్ముల గురించి ఆలోచన చేసే విషయాలను భూమి మీదకి వెళ్ళి, ఒక మృతుల్లో నుండి ఒకడు భూమి మీదకి వెళ్ళి చెప్తే వాళ్ళు మారుమనసు పొందుతారయ్యా అని ధనవంతుడు ప్రాధేయపడిన విషయాల్ని అలంకార రూపకంగా పరమ తండ్రి యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఈ భూమి మీద ఉన్న మనకి తెలియచేసాడు అని అంటే, ఈరోజు మనం ఎంత ధన్యులమో ఆలోచించండి, ఎంత దీవించబడిన వాళ్ళమో ఆలోచించండి, నిజంగా మనకు అర్థమైతే. ప్రకటన గ్రంథం 20 అధ్యాయము 13 వచనం మనం చూస్తే మృతులందరి గురించి అక్కడ తెలియజేస్తాడు. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించేసింది, మరణము పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించేసే వారిలో ప్రతివాడు సముద్రంలో ఎవరైనా చనిపోతే సముద్రం, పాతాళం అంటే భూమిలో చనిపోయి భూమిలో పాతిపెట్టిన వాళ్ళు ఎవరంటే వాళ్ళు, ఎక్కడ ఉంటే అక్కడ సముద్రంలో అడవిలో ఒకవేళ అడవిలో ఎవరైనా చనిపోయారు అనుకో, ఆ అడవి తన మృతులను అప్పగించేసిద్దంట. సముద్రంలో ఎవరైనా చనిపోయారు అనుకో, సముద్రం తన మృతులను అప్పగించేసిద్దట. భూమిలో ఎవరైనా పాతి పెట్టబడ్డారంటే ఆ భూమి వాళ్ళని అప్పగించేసిద్దట. అప్పుడు అందరూ ఒక సాటుకు వచ్చేస్తారట. ఎవ్వరు విడిచిపెట్టబడే అవకాశము లేదు. అందరికీ ఏం జరిగిద్ది? తీర్పు. అదండి ఇక వాళ్ళ పరిస్థితి. ఈరోజు మనకి జ్ఞానం ఉంది, మనకి ఆయుష్ ఉంది, ఆరోగ్యం ఉంది, బ్రతికున్నాం. ఈరోజు మనం జీవించున్నాం. ఈరోజు మనకు చేతులు ఉన్నాయి, చేయగలం, కాళ్ళు ఉన్నాయి, నడవగలం, శిరస్సు ఉంది, ఆలోచించగలం. ఈరోజు మనం అయితే ఆ స్థితి మనకు తెలిస్తే ఎందుకు తెలుసు? ఇప్పుడు ఆ స్థితి గురించి మనం ఎందుకు ఆలోచన చేస్తున్నాం? దేనికి ఆలోచన చేస్తున్నాం? అక్కడున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఏ స్థితిలో ఉన్నారో ఎందుకు ఆలోచించాలి? మనం ఎందుకు ఆలోచించాలమ్మా? ఇప్పుడు కొంతమంది చంద్రమండలంలోకి వెళ్ళి వస్తున్నారు. చంద్రమండలంలోకి వెళ్ళి వచ్చిన వాళ్ళ గురించి, ఇక్కడున్న వాళ్ళ గురించి అక్కడ ఏం చేశారు, అక్కడ ఎలా ఉంది, అక్కడ ఏంటి అని ఆలోచిస్తున్నారు. ఎందుకు? ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళాలి కదా అక్కడికి. ఇప్పుడు ఆ విషయాలు తెలిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వీళ్ళకి తెలుస్తుంది. అక్కడికి వెళ్ళొచ్చిన వాళ్ళ గురించి, వాళ్ళ పరిస్థితి గురించి అన్నీ తెలుసుకుంటారండి. ప్రతి చిన్న విషయం. మన దేశానికి సంబంధించిన ఎవరమ్మ వెళ్ళింది? ఒక ఆమె, సుభాన్ శుక్లా అనే ఒక ఆయన వెళ్ళాడు. మన దేశ జాతికి సంబంధించిన ఒక ఆమె, అమెరికాకి సంబంధించిన ఒక ఆమె లేడీ ఎవరు వెళ్ళారు కదా, సునీత విలియమ్స్. అంటే బాగా పేరు వచ్చేసింది సునీత విలియమ్స్. ఆమె వచ్చిన తర్వాత ఆమె ల్యాండింగు, ఆమె నడవడము, ఆమె మాట్లాడడం మనం ఎక్కువ యూట్యూబ్లో చూసాం కదా, రీల్స్లో కూడా చూసాం. అంటే ఎందుకు అని అంటే ఆమె అసలు అది శూన్యంలో వచ్చేస్తుందట. ఆమె వచ్చేసి డైరెక్ట్గా భూమి మీద నిలబడి అలా నడవడానికి లేదంట. ఆమె అసలు చాలా విచిత్రంగా ఉంది. ఆమె గురించి వాళ్ళు చెప్తూ ఉంటాయి.
ప్రతిదీ కూడా ఆమె ఇట్లా తీసేసుకోవడానికి, ఇట్లా అనడానికి అట్లా ఏం లేదు. అది ఎలా జరిగిపోతుందంటే గాలిలోనే అన్నీ జరిగిపోతున్నాయి. ప్రతిదీ గాలిలోనే జరిగిపోతుంది. ఇప్పుడు ఆమె అక్కడ ఎలా ఉందో, అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో, మరి మళ్ళీ మేము వెళ్తే అక్కడ ఏ ఏ ఎలా ఉండొచ్చో ఆ విషయాలన్నీ వీళ్ళకి చెప్పారనుకో, రెండోసారి వెళ్ళే వాళ్ళకి పని సులువైద్దా, కష్టమైద్దా? సులువైద్ది, తేలికైద్ది. ఈరోజు అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటో మనకు తెలుస్తుంది. కాబట్టి మనము అది తెలిసినప్పుడు, అది అర్థమైనప్పుడు మేలుకుంటే మేలు పొందుతాం. అందుకే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఎఫెసీలకు రాస్తూ ఒక మాట అన్నాడు. మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన చాలమ్మ. ఇప్పుడు ఒక వ్యక్తికి మనోనేత్రాలు వెలిగించబడాలి. ఏంటి మనోనేత్రాలు వెలిగించబడటం అంటే మనస్సు రియలైజ్ అవ్వాలి, అంటే ట్రూత్ తెలియాలి, వాస్తవం అర్థం కావాలి. అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బ్రతుకుతున్నాను, ఎందుకు జీవిస్తున్నాను, అసలు నేను ఎందుకు చనిపోవాలి, అసలు ఈ జీవితం దాని మీనింగ్ ఏంటి? అలా పుట్టేసి, అలా లోకంలోకి వచ్చేసి, అలా ఏదో సంపాదించేసి, అలా పెళ్లి చేసుకొని, అలా పిల్లలను కానీ అలా పెద్దోళ్ళం అయిపోయి ఇంకా ఏదో సాధించేసి చనిపోవడానికేనా? ఇక అదే నా జీవితం? ఈరోజు అదే కదా జీవితం అనుకొని మనం అంధకారంలో, అజ్ఞానంలో బ్రతికేస్తున్నాం. నీ జీవితానికి ఒక అర్థం ఉంది అన్న విషయం ఈ రోజుకి మనకు తెలియలా. ఎందుకు అంటే మనం మోసపోయాం. తీతు పత్రికలో అంటాడు, 3వ అధ్యాయము 3వ వచనం అనుకుంటాను, తీతు పత్రికలో 3:3లో అనుకుంటాను, అవివేకులమును, ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమునయ్యుండి ఏం చేసామంట? మనం మోసపోయాం. ఏ విషయంలో మోసపోయాం? అసలు మనం ఎందుకు పుట్టామో అర్థం కాకుండా చేసేసాడు సాతాను. దుష్టుడున్నాడు. మంచి ఎలా ఉందో చెడు ఒకటి ఉంది, నీతి ఎలా ఉందో పాపం అలా ఉంది. ఈ చెడ్డ వ్యక్తి ఒకడున్నాడు, సాతాను. ఈ సాతాను ఏం చేశాడు అని అంటే మనలను నీ జీవిత సత్యం అర్థం కాకుండా చేసేసాడు. అసలు నువ్వు ఎందుకు బ్రతకాలో తెలియకుండా చేసేసాడు. నీ విలువైన జీవితాన్ని పాడు చేసేసాడు. దురాశలతో, అసూయతో, కలహాలతో, ద్వేషాలతో, పాపంతో నింపేశాడు, చండాలంతో నింపేసేసాడు. మన మనోనేత్రాలు వెలిగించబడితే జాగ్రత్త పడతాం. భూమి మీద బ్రతుకున్నప్పుడే ఏం చేస్తాం? మనం జాగ్రత్త పడతాం. చనిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటో ఈరోజు మనకు అర్థమైంది. అయిపోయిన తర్వాత మనం ఏమీ చేయడానికి అవకాశము లేదు, ఇంకా ఏమీ చేయడానికి అవకాశం లేదు. అంత ఊపిరి ఉన్నప్పుడే ఏదైనా చేయాలి, అంత ఆ హుషారం ఉన్నప్పుడే ఏదైనా చేయాలి. అంత అయిపోయిన తర్వాత చేయాలంటే అది ఇంకెందుకు పనికిరాదు, అది అవ్వదు. అందుకు అక్కడున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయం, కొన్ని విషయాలు మనం ఆలోచించాలని మనం ఈరోజు దాని గురించి ఆలోచన చేశాం. అది మనకు తెలిస్తే ఏం చేస్తాం? పేతురు వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఒక్క మాట చూడండి, లోకాసు వార్త అనుకుంటాను, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ చాలామంది దేవుని వాక్యాన్ని విన్నారు. అంటే తబిత అని బ్రతికించాడు పేతురు. ఆ విషయం అక్కడున్న వాళ్ళందరికీ తెలిసింది. చదువమ్మా. ఇది యొప్పే అన్నంతటా తెలిసినప్పుడు అనేకులు, అది అంటే ఈ విషయం ఎందుకు చదివించాను అని అంటే రియలైజ్ అవ్వాలి, స్పందించాలి, అంటే యాక్షన్ ఉండాలి. మనకు ఒక విషయం తెలిసింది,
ఏంటి అంటే చనిపోయిన వాళ్ళ పరిస్థితి అక్కడ ఎలా ఉంది అన్న విషయం మనకి కళ్ళకు కట్టినట్లుగా అర్థమైంది. అర్థమైన తర్వాత మనం ఏం చేయాలమ్మా? పాపంలో కొనసాగాలా? మారు మనసు పొందాలా? ఏం చేయాలి? మారు మనసు పొందాలి, అంతే. నేను మారు మనసు పొందలేను, నేను మానుకోలేను, నేను త్రాగుడు మానుకోలేను, నేను వ్యభిచారం మానుకోలేను, నేను దొంగతనం మానుకోలేను, నేను బూతులు మానుకోలేను, నేను కొట్లాటలు మానుకోలేను, నేను శరీర కోరికలు నెరవేర్చుకోవటం మానుకోలేను, నేను తిట్టడం మానుకోలేను, నేను అబద్ధాలు మానుకోలేను. ఆ పరిస్థితుల్లో ఉన్నావంటే నువ్వెక్కడికి వెళ్ళావు? తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయావు. నువ్వు మార్చుకునే పరిస్థితుల్లో ఉన్నావు అని అంటే యు ఆర్ ఇన్ ద కరెక్ట్ పొజిషన్. పర్లేదు, కొద్దిగా స్పృహతో ఉన్నాం అని అర్థం. చచ్చిపోలేదు, కొద్దిగా స్పృహ ఉంది మనలో అని అర్థం. కాబట్టి అక్కడున్న చాలామంది ఆ తబితని బ్రతికించినప్పుడు ఆ విషయాలను చూసి ప్రభునందు విశ్వసించారు. యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు యేసు ప్రభువారు ఆ కార్యాన్ని ఎవరు చేసింది? పౌలు గారేనా? పౌలు గారు చేసినప్పుడు 9వ అధ్యాయం అంటే పేతురు చేసి ఉంటాడు. ఓకే, పేతురు చేసి ఉంటాడు. అప్పుడు తబితాన్ని లేపినప్పుడు వాళ్ళు ప్రభునందు విశ్వసించారు, దేవుని కుమారుడిని విశ్వసించాడు. యేసు ప్రభువారు ఒకసారి చదువమ్మది 42వ వచనం ఒకసారి. ప్రభునందు విశ్వసించారు పేతురు, యొప్పేలో చాలమ్మా అంటే ప్రభువు నందు విశ్వసించారు అని వ్రాయబడింది. ఈరోజు మనము కూడా మన మనోనేత్రాలు వెలిగింపబడితే సత్యం తెలిసింది, చనిపోతే పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో మనం బ్రతుకుతున్నామంటే ఎందుకు ఈ లోకంలో మనం జీవించాలి? మనకేం సత్యం తెలియాలి? ఊరకు వచ్చాము, పుట్టాము, అలా బ్రతికేము, చనిపోయాము, అయిపోయింది. ఇక లోకం జీవితం అంతేనా? కాదండి. మనం పుట్టడానికి ఒక అర్థం ఉందండి. అదేంటంటే ఈ లోకంలో దేవునికి అంటే మనల్ని కలుగు చేసిన వ్యక్తికి కుమారులు కుమార్తెలుగా. ఎలాంటి కుమారులు? పరిశుద్ధులు, నిర్దోషులు, పవిత్రులు, యథార్థవంతులు. అంటే ప్రాక్టికల్ చేయించడానికి దేవుడు మనల్ని పుట్టించాడు ఈ భూమి మీద. అసలు ఎలా బ్రతుకుతారో చూద్దాం. నీతిగా బ్రతుకుతారా లేదా, పరిశుద్ధంగా బ్రతుకుతారా లేదా ఆయన చూసి పరిశుద్ధంగా బ్రతికిన వాళ్ళని ఆయన కుమారులుగా పరలోకంలో ఉంచుకోవడానికి ఆయన మనల్ని పుట్టించాడు. ఇదే జీవితం అండి. ఇంతకు మించి ఇంకా జీవితమే లేదండి. నువ్వు సంపాదించినా వ్యర్థమే, నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించినా చనిపోవాల్సిందే, లేకపోతే ఆస్తులు సంపాదించినా చనిపోవాల్సిందే. నువ్వేమి సంపాదించినా వాటి వలన ఏమి ప్రయోజనం లేదు. చనిపోయిన తర్వాత ఇప్పుడు ధనవంతుడికి ఎంత ఆస్తి ఉంటుంది? బోల్డ్ అంత ఆస్తి ఉంటుంది. ఇప్పుడు ఆయన ఆ ఆస్తితో తన ఆత్మని వేదనకరమైన స్థితిలో నుంచి నెమ్మదికరమైన స్థితిలోనికి తెచ్చుకోగలుగుతాడమ్మా? తెచ్చుకోలేడు. ఇప్పుడు మనకు అర్థమైతే మనం ఏం చేద్దాం? తిరిగి రాని లోకాలకు వెళ్దామా? ఏమైనా ఆలోచన చేద్దామా? అది అంతే. అది మనకు అర్థం కావాలి. ఒకవేళ ఇప్పుడు రామకృష్ణతో మనం ఒకవేళ మాట్లాడాలి అనుకుంటే మాట్లాడవచ్చు. ఆయన మాట్లాడుతున్నాడు, ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? వాళ్ళ తల్లిదండ్రులైతే తన తల్లిదండ్రులైతే తల్లిదండ్రులకి చెప్తున్నాడు, ఈరోజు నా పరిస్థితి ఎలా ఉంది, మీరు ఈ విషయంలో జాగ్రత్త పడండి. నేను గమనించలేదు, నాకు అర్థం కాలా, బోధకుల మాటలు అర్థం కాలా, ప్రవక్తల మాటలు అర్థం కాలా, నాకు తెలియలేదు, మీకు అర్థమై మీరు తెలుసుకోండి, మీరు మోసపోవద్దు నాలాగా. తన అన్నదమ్ములతో చెప్తున్నాడు, తన అక్క చెల్లెల కుటుంబాలతో చెప్తున్నాడు, అన్నదమ్ముల కుటుంబాలతో చెప్తున్నాడు, మీరు మోసపోవద్దు. ఇది పరిస్థితి, చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఇది అని నాకు ఇప్పుడు అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అండి, ఇప్పుడు తనే కాదు, మన పూర్వీకులు ఉన్నారు, వాళ్ళు మన గురించి ఆలోచించరా? ఆలోచిస్తారు. మా నాన్న మా తమ్ముడు ఉన్నారు, వాళ్ళు మా గురించి ఆలోచిస్తారా? ఆలోచించరా? ఆలోచిస్తారు. జాగ్రత్త పడుతున్నారా లేదా వీళ్ళు జాగ్రత్త పడితేనే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉంది పరిస్థితి, జాగ్రత్త పడాలి అది. కాబట్టి లోకంలో చాలా సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. ఒక కాలేజీకి పంపించేటప్పుడు పిల్లోడు అక్కడ ఎలా ఉండిద్దిన పరిస్థితులు, నువ్వు వెళ్ళిపోయి ఎలా పడితే అలా ఉంటే కుదరదు, చాలా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి నిన్ను చదివిస్తున్నాం, మంచి మార్కులతో పాస్ అవ్వాలయ్యా అని చెప్పుకొని పంపిస్తాం. అలాగే ఈరోజు మన జీవితాన్ని, మన బ్రతుకుల్ని భూమి మీద ముగించబోయే ముందు
దేవుడు మనకి చేసిన అద్భుతమైనటువంటి ఇదంతా కూడా దేవుడు మనకి ఎందుకు చేశాడు అని అంటే, మనం చక్కగా జీవించి ఈ లోకాన్ని విడిచి పరలోకంలో ఉండే దానికోసం దేవుడు మనకు చేసాడే తప్ప, ఈ లోకంలో మనం శాశ్వతంగా ఉండిపోయేదానికి దేవుడు మనకి ఈ లోకాన్ని ఇవ్వలేదు. కాబట్టి మృతుల లోకం, పాతాళం, పరదేశు, వేదనకరమైన స్థలం, ఇలా కొన్ని పేర్లు ఉన్నాయి. అలాగే వాళ్ళ పరిస్థితి చూస్తే ఒకసారి చనిపోయిన తర్వాత జ్ఞానం వాళ్ళకి ఆలోచించగలుగుతారు, కానీ జ్ఞానం కలిగి అక్కడ ఏం చేయడానికి అవకాశము లేదు. అలాగే ఇంకే పరిస్థితి వాళ్ళది, అక్కడుండి ఇంక వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే భూమి మీద ఉన్న తన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే తీర్పు కోసం ఎదురు చూడడమే, ఇంకేం లేదు. అది మనకి ఈరోజు అర్థమైతే, అది నగ్న సత్యం, అది వాస్తవం ఈరోజు మనకు అర్థమైతే నిజమైన మారు మనసు కలిగి బ్రతుకుతాం. నిజంగా మన ప్రవర్తనను మార్చుకుంటాం, మన భావోద్వేగాల్ని మార్చుకుంటాం, మన వ్యక్తిత్వాన్ని, అంటే మనోనేత్రాలు వెలిగించబడాలండి, అంటే మనస్సు వెలిగించబడాలండి. ఊరికి ఏదో చెప్పాడులే, ఏదో చేసాడులే, అయిపోయిందిలే అనుకునేది కాదండి. మనోనేత్రాలు వెలిగించబడాలండి. హార్ట్ఫుల్గా మారాలండి జీవితం. మారలేమనుకుంటే లేదండి, అయిపోయింది, ఇక జీవితం అయిపోయింది, ఇక అంతే, క్లోజ్. కాబట్టి మార్పు చెంది జీవిస్తే మనము నెమ్మదికరమైన స్థలంలోనికి వెళ్తాం. మార్పు నొందకుండా మనము చనిపోతే వేదనకరమైన స్థలంలోకి, ఆ తర్వాత ప్రభు వచ్చిన తర్వాత అగ్నిగుండంలోనికి వెళ్తాం. ఎవరైతే నెమ్మదికరమైన స్థలంలో ఉన్నారో ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు నిత్య జీవానికి వెళ్తారు. ఎవరైతే వేదనకరమైన స్థలంలో ఉన్నారో ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళు వెళ్ళేసి నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. ఈరోజు ఈ మాటలు మన హృదయాలకి కొంచెమైనా మేలుకరంగా, ఉపయోగకరంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను. అలా మనం చనిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ లోకంలో ఉన్నప్పుడే మనం జాగ్రత్త పడదాం. ఒకసారి చనిపోతే ఆ తర్వాత మనం ఇంకేమీ చేయలేం కాబట్టి బ్రతికున్నప్పుడే మనం ఏదైనా చేద్దాం. ఒక మంచి ఆలోచన, ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆత్మ సంబంధమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి మీరందరూ కూడా ఆలోచిస్తారని మిమ్మల్ని హెచ్చరిస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు.